చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు సంధించారు వైసీపీ నేతలు. బాబు భవిష్యత్తుకే గ్యారంటీ లేదని, ఆయన ప్రజల భవిష్యత్తుకు ఏం గ్యారంటీ ఇస్తారని కౌంటర్ ఇస్తున్నారు. నాయకుల చేరికతో టీడీపీ బలపడిందని భ్రమపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ధర్మయుద్ధం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన ఏవైనా ధర్మరాజా అంటూ నిలదీశారు. అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు. అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు, 7 శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట. ఈయనేమో చిత్రగుప్తుడు చిత్రాలు రాస్తాడు, వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్డి పుస్తకం రాస్తాడు. ఏం చేసుకుంటారు? నీ ఉపన్యాసం మొత్తం వింటే ముడిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉధృతమయ్యాయి, బ్రహ్మాండంగా సాగుతున్నాయంటే నాయకులు చేరినంత మాత్రాన ఓటర్లు ప్రజలు నీ వెంట నడిచేటువంటి పరిస్థితిలో ఉన్నారా అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి. గ్రామాలకు సంబంధించి ఏం అభివృద్ధి చేసావో చెప్పలేవు. అసలు ఏ విధంగా ప్రజలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలు రైతులు అనేక రకాలైనటువంటి మహిళలు వీళ్ళకి సంబంధించి నీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది అంటే నువ్వు చెప్పలేవు, చెప్పుకోలేవు. ఆత్మస్థుతిని వల్లవేస్తూ మిగతా వాళ్ళందరూ పనికి మాలినలాగా నువ్వే బ్రహ్మాండంగా పనిచేసినట్టుగా నువ్వు అంత బ్రహ్మాండంగా పనిచేస్తే నీకు ఎందుకు అన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి? తెలుగుదేశం పార్టీ ఎందుకు బంగాళాఖాతంలో కలిసిపోయి మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని చెప్పి ఒక పాంప్లెట్ చేసి గోళ్ళకంతా కూడా అతికించడం జరుగుతోంది. ఆయనకే గ్యారంటీ లేదు, ఆయన మనకు గ్యారంటీ ఇస్తాడట. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సభలో ఆ సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లైడ్లు వేసి చూపించడం జరిగింది. మనకు వచ్చే ఆదాయం కంటే 2 రెట్లు ఆ హామీలు నెరవేర్చడానికి డబ్బులు కావాలి. 2 లక్షల కోట్లు మనకు అవసరమైతే అది 4 లక్షల కోట్లు అవసరం అవుతుంది. మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఈ డబ్బులు? మొన్నటిదాకా ధర్మ పోరాట దీక్ష అయిపోయింది, ఇప్పుడు ధర్మయుద్ధం అంటున్నాడు. ఈయనేదో పెద్ద ధర్మరాజులాగా. ఏమండి, ఏదన్నా ధర్మయుద్ధమా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేది? డ్వాక్రా మహిళలకి డ్వాక్రా మాఫీ చేస్తానని చెయ్యకపోవడం ధర్మయుద్ధమా అని అడుగుతున్నా. రైతులకి రైతన్నలందరికీ రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడం ధర్మయుద్ధమా అని అడుగుతా ఉన్నా. జాబు కావాలంటే బాబు రావాలి అని చెప్పి బాబు వచ్చేసాడు, నీ చిన్నబాబు మీ కొడుకు కూడా వచ్చేసాడు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి యువతకి ఎవరికి జాబులు రాలా. అలా మోసం చేయడము ధర్మయుద్ధమా అని అడుగుతా ఉన్నా. దేనికి ధర్మయుద్ధం అంటున్నావు అని అడుగుతా ఉన్నా.